అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన వాస్తవమైన అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఉద్యోగులు, పెన్షనర్లకు, టీచర్లకు సంబంధించి సపోర్ట్‌గా మన ఛానల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. నేడు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ భేటీ మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ క్యాబినెట్ భేటీ అయితే జరుగుతుంది. ఈ క్యాబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చలు జరిపి ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎన్నికల హామీల్లో భాగంగా ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏలన్నీ ఇస్తామని చెప్పారు. మంచి పీఆర్సీ ఇస్తామని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగులు, పెన్షన్లకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారందరికీ కూడా మరి రైతు భరోసా, రైతు బంధు, రుణమాఫీ ఇవన్నీ కూడా రద్దు చేస్తున్నారు. ఈ విషయంపై కూడా అసెంబ్లీలో చర్చించాలి. పెండింగ్ డిఏల విడుదలపై, పీఆర్సీ రిపోర్ట్పై కూడా అసెంబ్లీ సమావేశాల్లో, ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని చర్చించాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా కోరుకుంటున్నారు. చూస్తే పీఆర్సీ ప్రకటించి 4 డిఏ పెండింగ్ బిల్లులన్నీ చెల్లించాలి అంటూ మరి ఇక్కడ ఉద్యోగ సంఘాలు అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నాయి. 317 జీవో కూడా ఇంకా మంచి పరిష్కారం తీసుకురావాలని చెప్పి కూడా కోరుతున్నారు. అదేవిధంగా డిసెంబర్ 17న ఇందిరా పార్క్ వద్ద కూడా మహాధర్నా ఉపాధ్యాయ సంఘాలు చేపడుతున్నట్టు ఇక్కడ తపస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ఇక్కడ పేర్కొన్నారు. అదేవిధంగా ధర్మాగ్రహ దీక్ష టీపస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వారైతే ఇక్కడ 4 డిఏల జాడలేదు, 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బిల్లులు కానరావడం లేదు, అయినా ఉద్యోగ ఉపాధ్యాయ లోకం మిన్నకుందామా, చలో ఇందిరా పార్క్ డిసెంబర్ 17 అంటూ ఇక్కడ న్యూస్ కూడా హైలైట్ కావడం జరుగుతుంది. ఇలా ఉద్యోగుల నుంచి, పెన్షనర్ల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకత రాకముందే ఉపాధ్యాయుల, ఉద్యోగుల, పెన్షనర్ల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి అందరూ కూడా ఆశపడుతున్నారు. ఇక పెన్షనర్ల సమస్యలు పరిష్కరించరా, పెన్షనర్ల సదస్సులో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర బాబు అంటూ గతంలోనే మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. 4 విడతల డిఏలు పెండింగ్లో ఉన్నాయని, పీఆర్సీ రిపోర్ట్ అని, వృద్ధాప్యంలో అనారోగ్య పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరి ఈహెచ్ఎస్ నగదు రహిత ఈహెచ్ఎస్ పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ డిమాండ్ అయితే చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి, ఉప ముఖ్యమంత్రికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ వినతి అంటూ ఇక్కడ అనేక మార్లు మరి వినతి పత్రాలు కలిసి చెప్పడం అయితే ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఉద్యోగుల సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. నవంబర్లోనే చర్చలు జరుపుతామని చెప్పారు. డిసెంబర్ వచ్చింది. మరి ఇంతవరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే విజయోత్సవాలు నిర్వహించుకున్నాయి కానీ మరి ఉద్యోగులకు, పెన్షన్లకు సంబంధించి ఎలాంటి విజయం అయితే చేకూరలేదు. మరి త్వరగానే మరి ఈరోజు క్యాబినెట్ సమావేశంలోనే ఉద్యోగుల పెండింగ్ ఆర్థికేతర సమస్యలన్నింటిపై చర్చించాలని చెప్పేసి మరి ఉద్యోగ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి డిసెంబర్ నాటికి ఆర్థికేతర సమస్యలన్నీ పరిష్కరించాలి, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలి, పీఎస్సీ నివేదికను తెప్పించుకొని ఫిట్మెంట్ ప్రకటించాలి మరి అని ఉద్యోగులు అయితే కోరుకుంటున్నారు. పెండింగ్లో ఉన్న 4 డిఏలపై, పీఆర్సీ రిపోర్ట్పై ఈరోజు క్యాబినెట్ సమావేశంలో మరి అదేవిధంగా ఈ పక్ష రోజులు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరి ఉద్యోగుల, పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతున్నారు. ఎందుకంటే వారు అడిగేవి గొంతెమ్మ కోరికలేమి కావు, వారి న్యాయమైన డిమాండ్లు. ఎందుకంటే ప్రభుత్వం అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలతో ఉద్యోగుల మీద పనిభారం పెరిగింది. మరి వివిధ వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వాలు మరి ఇప్పుడు ఉద్యోగులు, పెన్షన్లు అయితే గాలికి వదిలేస్తున్నాయి. అలా కాకుండా బడ్జెట్లో ఈ ఉద్యోగుల డిఏలకు సంబంధించి, ఏరియర్స్కి సంబంధించి, పీఆర్సీకి సంబంధించి, ఐఆర్కి సంబంధించి ఎంత నిధులు అవసరమవుతాయో అంతవరకు పక్కన పెట్టి మిగిలిన డబ్బులతో మరి వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటే ప్రభుత్వం సాఫీగా నడిచే అవకాశం ఉంది. ఇటు ఉద్యోగులకి, ప్రభుత్వానికి మధ్య కోఆర్డినేషన్తో ప్రభుత్వం రాష్ట్రం మంచిగా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఉద్యోగుల సమస్యలపై ఈ నేటి క్యాబినెట్ సమావేశంలో, ఈ పక్ష రోజులు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా చర్చించాలి. ప్రతిపక్షాలు కూడా మరి ఉద్యోగ సంఘాలకి, పెన్షనర్ సంఘాలకి సహకరించాలి. అధికార పక్షం కూడా మరి ఉద్యోగుల ఆశలను నెరవేరుస్తుందని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.